ఈవిడ ఎక్కడికి చేరాలో ఈశ్వరుడు నిర్దేశకత్వం చేసి ఉన్నాడు. ఈ పిల్ల ఆడపిల్ల అక్కడికి ఎడుతుంది. వెళ్ళి ఈ పిల్ల ఏం చేస్తుంది? ఉద్ధరించడానికి పుట్టింది. ఈ పిల్ల ఇక్కడ పుట్టి నన్ను ఉద్ధరిస్తుంది. ఈ పిల్ల అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది. మగవాడు గొప్పవాడా ఆడది గొప్పదా అంటే శాస్త్రంలో ఆడదే గొప్పది. ఎందుకో తెలుసా అండి? ఆడది లేకపోతే పురుషుడికి 3 రుణముల నుంచి విముక్తి లేదు. ఎంత చదువుకున్నవాడైనా కానివ్వండి, విముక్తి లేదు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. ధర్మపత్నిని స్వీకరించి పురుషార్థములను జీవితంలో పొందాలి. అందుకే ఆడపిల్లని అడిగేటప్పుడు ఏమని అడుగుతారంటే, వెళ్ళి ధర్మే ధర్మే చార్ధే చ కామే చ త్వయైషా నాతి చరితవ్య అంటే, ధర్మమునందు అర్థమునందు కామమునందు నా కూతుర్ని నీకిస్తే నువ్వు అతిక్రమించకుండా ఉంటావా అని అడుగుతాడు కన్యాదాత.